హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదైతే ఉగాది రోజు వ్లాగ్ అండి. వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయనమాట. పిల్లలు కదా సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలైతే ఇంట్లో ఉంటున్నారు. అస్సలు వీడియోస్ తీయటానికి కానివ్వండి, షేర్ చేయడానికి కానీ కుదరట్లేదనమాట. ఇదైతే ఉగాది రోజు అండి. ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచాను. ముందు రోజు నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి నేను. ఏదైనా పండగలప్పుడైనా ఏదైనా కానివ్వండి, విడి రోజులైనా ముందు రోజు నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా పండగలప్పుడైతే ఇంకా నీట్గా శుభ్రం చేసి పెట్టేసుకొని ఇలా ముగ్గులైతే పెట్టుకొని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి ఉగాది రోజు కూడా. అలాగే ముందు రోజు నైట్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను. ఉదయం లేస్తే ఏం పని ఉండేటట్లు చూసుకోను అనమాట. ఇంకా ఇంటి ముందు ముగ్గు కూడా ముందు రోజు నైటే పెట్టేశానండి. ఎందుకంటే మాకు చిన్న ప్లేసే ఉండిద్ది అనమాట, ఎక్కువ ప్లేస్ ఉండదు ముందు. అది కూడా కాక టైల్స్ అనమాట, అది పార్కింగ్ టైల్స్ ఉంటాయి కదా, అవైతే వేసి ఉంచారనమాట అవి. ఇంకా అక్కడ మనకి ముగ్గు పిండితో ముగ్గు వేస్తే అస్సలు ఉండదండి, జారిపోతూ ఉంటుంది, అస్సలు ఉండదు. ఇంకా చాక్ పీస్తో వేస్తాను. నాకేమో ముగ్గుతో వేయాలని ఇష్టము. ఇంకా పండగలు ఎప్పుడైనా కానివ్వండి ఇలా వేస్తూ ఉంటాను. పసుపుతో నీట్గా అలికేసి దాని మీద ముగ్గు అయితే పెట్టేశాను. ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. బాగుంది కదా, చూస్తుంటే అలాగా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇలా వేస్తే ఎవరు తొక్కకుండా నీట్గా కూడా ఉంచుతారనమాట. మామూలు చాక్ పీస్తో కానివ్వండి, విడిగా ముగ్గు పిండితో వేసి తొక్కుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా ఇట్లా వేసినప్పుడు మాత్రం అస్సలు తొక్కరండి. చూడటానికి చాలా నిండుగా ఉంటుంది. ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లంతా పెట్టేశానండి శుభ్రంగా. మనకు కొత్త అమావాస్య అయిపోయింది కదా ముందు రోజు. తర్వాత మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఇదైతే మనకి విశ్వావసునామ సంవత్సరం కాబట్టి మళ్ళీ మనకి జనవరి 1 అయితే మనకు అసలు లెక్కలో ఉండదండి. మనకు తెలుగు వాళ్ళకి ఉగాది మనకి సంవత్సరం, కొత్త సంవత్సరం కాబట్టి ఇక ఉగాదినే మనం కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటూ ఉంటాం, నూతన సంవత్సరంగా. ఇంక ఈ నూతన సంవత్సరం రోజు కొత్త బట్టలు వేసుకోవటం. నేనైతే కులదేవతకు కూడా పూజ చేసుకున్నాను. ముందు వీడియోలో చూశారు కదా అమావాస్య పూజలో. ఇంకా ఆ రోజు నుంచి అలాగే ఉంచుతాను వారం రోజులు. తర్వాత అది ప్రతి శుక్రవారం క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చండి. లేదు అంటే శుక్రవారం రోజు తీసేసి మళ్ళీ మనం అమావాస్య పూజ అప్పుడు మనం చేయాలనుకున్నప్పుడు అలా చెంబు పెట్టుకొని కులదేవతను అయితే అలా ఆరాధించుకోవచ్చు. ఆ రోజు కొత్త సంవత్సరం కదా, నేనైతే మా వారి చేత అయితే దీపం పెట్టి చేశానండి. ఉదయాన్నే లేచేసాను. ఇంకా ఆ రోజు మా వారైతే పెందలాడి పని ఉందని వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆయన వెళ్ళేలోపే మొత్తం వీళ్ళంతా క్లీన్ చేసుకొని పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేశానమాట. ఇంకా ఆయన అయితే పూజ చేసుకొని ఉగాది పచ్చడి చేశాను ముందు. ఇంకా నా పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసేస్తే ఇంకా ఆయన దీపం పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళారు. ఉగాది పచ్చడి కొంచెం తినేసి వెళ్ళారనమాట. ఇంకా తర్వాత నేనైతే ఇంకా పొంగల్ పెట్టాను అమ్మవారికి, పాయసాన్నం చేశాను దేవుళ్ళకైతే. తర్వాత ఇంకా నేను ప్రశాంతంగా మళ్ళీ కూర్చొని దేవుడి ముందు మళ్ళీ దీపం వెలిగించుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి. ఇంక ఈ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. గుప్త నవరాత్రులు అంటారు, రామ నవరాత్రులు అంటారు కదా. అలా నవరాత్రులు నేనైతే చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా సరి గుర్తులేదు, చేసుకున్నాను బాగా 9 రోజులు పీఠం పెట్టుకొని అలాగైతే చేసుకున్నాను. ఇంక ఈసారి నాకైతే కుదిరేటట్లయితే ఏం లేదు, ఎందుకంటే కొంచెం ఆటంకాలు వచ్చే టైం అనమాట మాకు దీంట్లో. మళ్ళీ పీఠం పెట్టి ఇబ్బంది పడతాము. మళ్ళీ పీఠం అలాగా ఉంచకూడదు, మనం పీరియడ్స్ వచ్చి ఇంట్లో అలా తిరుగుతూ ఉంటే. ఇంకైతే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా పీఠం అయితే ఏం పెట్టట్లేదు. ఇంకా అమ్మవారి పటాన్ని అయితే ప్రత్యేకంగా పెట్టుకొని ఆ రోజు నిత్యదీపం పెట్టుకుని అలాగైతే అనుకున్నాను అనమాట. ఇంకా ఏ నియమాలు ఎలాంటివి పెట్టుకోకుండా అమ్మవారికి రోజు లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటూ అమ్మవారికి అయితే ప్రత్యేకంగా అయితే ఇలాగా పూజ చేసుకున్నానండి. ఇంకా 9 రోజులు కూడా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. కుదిరిన రోజులు చేసుకుందాంలే అనుకుని ఇలా పెట్టేసుకున్నానండి. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా. మనం ఎంత భక్తితో అమ్మను పూజిస్తే అమ్మవారు కూడా మనల్ని అంత తొందరగా కరుణిస్తారనమాట. ఇంక ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఇవైతే మీషోలో తీసుకున్నానండి ఆయిల్ క్యాన్లు. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ రెండు వచ్చేసి 540 రూపీస్ పడినాయండి. నాకైతే చాలా బెటర్ అనిపించింది. మనకైతే లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. ఒక దానిలో సన్ఫ్లవర్ ఆయిల్, ఒక దానిలో పామ్ ఆయిల్ అయితే వేసి పెడతాను. మేము 2 రకాల నూనెలు వాడతానండి. డీప్ ఫ్రైకి, దోశలకి అలా అయితే పామ్ ఆయిల్, కర్రీస్కి వాటికైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతానండి. 2 ఆయిల్స్ తెప్పించి పెట్టుకుంటాను నేనైతే. ఇంక ఇలా అయితే డబ్బాలన్నీ క్లీన్ చేసుకొని వాటికి ఆయిల్ కూడా నింపి పెట్టేసుకున్నాను. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. నచ్చితే మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా తెప్పించుకోండి. ఒక్కొక్క వస్తువు అయితే మనం చూడాల్సిన అవసరం లేదండి, తెప్పించుకొని వాడుకునేంత క్వాలిటీ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే అస్సలు క్వాలిటీ ఉండవు, డ్యామేజ్ రావడం అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటివి మనం రిటర్న్ పెట్టేసుకోవచ్చు. మీషోలో మనకైతే రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, అదైతే ఒక ప్లస్ పాయింట్ అండి. నచ్చకపోతే వెనక రిటర్న్ పెట్టేసుకుంటే మన మనీ అయితే మనకు పడిపోయిద్ది కదా. ఇంక ఇలా అయితే ఆ రోజు అంతా ఇంకా
ఉదయం తొందరగా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను, పూజ చేసుకున్నాను. టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చామండి, బాబా టెంపుల్కి పిల్లలు నేను. ఇంక చెప్పాను కదా, మా వారైతే ఉదయాన్నే పని ఉందని వెళ్ళిపోయారండి. పని ఉంటే మాత్రం ఆయన ఉదయాన్నే వెళ్తారు, లేదంటే కొంచెం నిదానంగా 8:30, 9 గంటలకు అట్లా వెళ్తారనమాట. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మవారికి పాయసాన్నం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తీసుకొచ్చారండి. సండే వచ్చింది కదా, ఇంకా నాన్ వెజ్ తీసుకొచ్చారు. ఇంకా మా అబ్బాయి కూడా హాస్టల్ నుంచి వచ్చున్నాడు. ఇంకా కాదు అనలేమండి పిల్లలకి. వాడికైతే అక్కడ నాన్ వెజ్ ఉండదన్నమాట, వేరే స్టేట్లో అనమాట మేమైతే జాయిన్ చేసింది హాస్టల్. ఇంకా వాడికి అక్కడ నాన్ వెజ్ ఆప్షన్ ఉండదు, నాన్ వెజ్ తినడానికి లేదు. ఇంక ఇంటికి వచ్చినప్పుడే కావాల్సినవన్నీ వండి పెడతా ఉంటాం అనమాట. ఇంకా అది మెయిన్. నేను అమ్మవారి పూజలో కూడా అందుకేనండి నేను ప్రత్యేకంగా పీట వేసుకోకుండా అంటే దీక్షగా చేసింది అందుకేనమాట. పిల్ల నాన్ వెజ్ వండుతూ ఉంటాను, ఒక్కో టైంలో తినాల్సి వచ్చింది కూడా. అందుకనేసి నేనైతే ఈసారి అయితే నవరాత్రులు ప్రత్యేకంగా ఏ నియమాలు లేకుండా చేసుకుంటున్నాను అనమాట. ఇంకెలా అయితే ఆ రోజు మటన్ తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే తప్పకుండా ఉగాది రోజు మటన్ తింటారండి. ఆ రోజు మటన్ తినాల్సిందే అని కొంతమందికి రూల్ ఉండిద్ది అనమాట. నాన్ వెజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది రోజు ఎక్కువ శాతం 80% కొంతమంది తింటూ ఉంటారు. మీ సైడ్ ఎలా ఉండిద్దో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మా సైడ్ అయితే ఇట్లాగ కొంతమంది అయితే తప్పకుండా ఉగాది రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటారు. అందులోనూ మటన్కి ఎక్కువ తెచ్చుకుంటారనమాట. మేము మటన్ తినాలి అని అంటారంట ఉగాది రోజు. ఇంకా అందువల్ల అయితే మటన్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రోజు ఉదయాన్నే అయితే మా వారి ఇంట్లో కూరగాయలు ఏం లేవు, అన్నీ నిండుకున్నాయి కూరగాయలు. ఇంట్లోకి మటన్ అన్నీ తీసుకొచ్చారండి. ఇంకా నేను పూజ అంతా అయిపోయి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మటన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఇంక పిల్లలు ఉన్నారు కదా, ఇంకా నేను ఆ రోజు అయితే ఉదయం అంతా నాన్ వెజ్ తినలేదు. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారికి లలిత సహస్రనామాలతో అన్నీ కుంకుమ పూజ అన్నీ చేసుకున్న తర్వాత నైట్కి తిన్నాను అనమాట. మళ్ళీ మరుసటి రోజు తలస్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చులే అన్నట్లుగా ఇంకా ఆ రోజు ఉదయం నేనైతే తినలేదండి. ఇంకా వండేసి పెట్టేశాను. ఇంక మా వారు సాయంత్రం వచ్చినాక ఆయన కూడా తింటారు కదా, ఈ పిల్లలు ఉన్నారు, పిల్లలు తినేస్తారులే అనేసి పిల్లల కోసం అయితే వంట చేశానండి నాన్ వెజ్. ఇంకా నేను తర్వాత సాయంత్రానికి మళ్ళీ తలస్నానం చేసుకొని అమ్మవారికి అయితే లలిత సహస్రనామాలతోటి పూజ చేసుకొని కుంకుమ పూజ చేసుకొని ఇలా ప్రత్యేకంగా పీట వేయలేదు చూసారు కదా మీరు. నేను అట్లాగే కుదిరిన రోజులైతే పూజ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉండిద్దండి అలా పూజ చేసుకున్నానంటే. తినకుండా ఉండాలి అనుకుంటే ఉండగలనండి, లేదు ఏదన్నా ఇంకా తప్పదు అనుకుంటే మాత్రం ఎట్లాగో ప్రత్యేకంగా పీట ఏం వేసుకోలేదు, నియమాలు ఏం లేవు కాబట్టి తినేద్దాంలేని తినేసేసి మళ్ళీ మరుసటి రోజు తలస్నానం చేసేసి పూజ అయితే అట్లా కంటిన్యూ చేసుకున్నానండి. 9 రోజులు కూడా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా నాన్ వెజ్ అంటే తప్పకుండా వండాలి, ఇంకా అది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అది కాదనలేము. ఇంకా మా అబ్బాయి కానీ వాడు లేకపోయినట్టయితే కంపల్సరీ ప్రత్యేకంగా పీట పెట్టు కుదిరినంతలో పూజ చేసుకునేదాన్నండి. ఇంకా పిల్లల కోసమైనా కానీ ఇంట్లో నాన్ వెజ్ వండాల్సి వచ్చింది, కొన్ని నియమాలు తప్పాల్సి వచ్చింది అని అయితే నేను ఈసారి అయితే ప్రత్యేకంగా పీట పెట్టుకోకుండా అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా నాన్ వెజ్ అయితే నేను మటన్ అయితే కుక్కర్లో పెట్టేస్తానండి. నేను మటన్ వరకు ఒక కుక్కర్ ఉండిద్ది అనమాట. ఇంకా అందులో అయితే మటన్ వండేసేస్తాను, తొందరగా అయిపోయింది, ముక్క బాగా ఉడికిద్దండి. అన్నీ అందులో మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని తాలింపు మసాలాలు అన్నీ వేసుకొని వేయించేసి మటన్ వేసేసి ముందు బాగా మగ్గనిస్తానండి. దానిలో వాటర్ అంతా పోయిన దాకా మామూలుగానే మగ్గనిస్తాను. ఉప్పు పసుపు కారం మసాలా అంతా వేసేసి మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేస్తాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసి బాగా ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనిస్తానండి. ఇంకా అప్పుడు కూర అంతా దగ్గర పడి కర్రీ అయితే చాలా బాగుండిద్ది అనమాట. చాలా టేస్ట్ వచ్చింది కర్రీ అయితే. కుక్కర్లో ఉంటే మనకి టైం సేవ్ అయిద్దండి. విడిగా వండామనుకోండి చాలా టైం పట్టిద్ది. మటన్ అంటే మనకి తెలిసిందే కదా, మటన్ చాలా టైం పట్టిద్ది ఉడకటానికి అనేసి ఇంకా నేను ఎందుకైతే ఇలాగ కుక్కర్లో అయితే పెట్టేసి వండేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు ఉదయం అయితే టిఫిన్ ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ తినేసి ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూస్తా కూర్చున్నారు. ఇంక నేనైతే వంట అంతా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా నాన్ వెజ్ వంటలకైతే మొత్తం ఒక్కసారి రెడీ చేసి పెట్టేసుకుంటానండి. కూరగాయలు కట్ చేసుకొని మసాలా నూరి పెట్టుకోవడం, ఇంక మొత్తం ఒక దగ్గర పెట్టేసుకొని ఫాస్ట్గా కర్రీస్ అయితే చేసేస్తానండి. ఇంకా కర్రీ ఉడకటము అన్నట్లే ఉండిద్ది అనమాట. ఇంకా అట్లాగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని కుక్కర్ పెట్టేసేసానంటే తొందరగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం టైం అయిపోతుంది కదా, ఇంక వంట కూడా క్లియర్ అయిపోయిందండి. వంట కూడా మొత్తం వచ్చేసింది. మా పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇంకా రైసు కర్రీ 2 ఒకేసారి అయిపోయింది.
అయిపోతే పిల్లలకైతే భోజనం వడ్డిచ్చేస్తానండి. ఇంక ఇలా పండగలప్పుడు ఏదన్నా ఇంట్లో కొంచెం ప్రత్యేకంగా ఉన్నప్పుడు మాత్రం ముందుగా నిద్రలేస్తానండి. లేచేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఉన్న టైంలోనే ఈ టైం వేస్ట్ చేసుకోకుండా నా పనులన్నీ క్లియర్ చేసుకుంటాననమాట. ముందు రోజు నైటే మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంటాను. పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇల్లంతా శుభ్రం చేసి పెట్టేసుకుంటాను. వంటగదంతా శుభ్రంగా నీట్‌గా పెట్టేసుకుంటానండి. నాలాగా మీలో ఎంతమందికి అలవాటు ఉందో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. నేనైతే హడావిడిగా ఏది పెట్టుకోనండి. ఇంకా మనకి ఆ పనులకు తోడు ఈ పనులు పెట్టుకున్నామంటే పండగ హడావిడి అంటే మనం నైవేద్యాలు అవి చేయాల్సి వచ్చిద్ది కదా! వాటికి తోడు ఇవి కూడా పెట్టుకున్నామంటే మనకి ఇంకా టైం వేస్ట్, ఇంకా పూజ చేసుకోవటం లేట్ అయిపోయిద్ది. ఇంకా నేను అందువల్ల అయితే ముందు రోజు మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి. ఇంకా చెప్పాను కదా, మా వారికి పూజకి మొత్తం రెడీ చేసి ఇవ్వాలన్నమాట. కుందుల్లో కూడా ఆయిల్ వేసేసి ఒత్తులు వేసి ఇస్తే ఆయన కూర్చొని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఆయన వెళ్తారనమాట. ఇంకా ఆయన అన్నీ ప్రిపేర్ చేసి చేయాలంటే ఆయన వల్ల కాదు. ఇంక ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.